విభాగం 1 కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం. కురుక్షేత్రం భారతదేశంలో ఒక పవిత్ర స్థలం. ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భారతీయ పురాణాలలో ఒక ముఖ్యమైన భగవద్గీత మందరికీ తెలిసిన గొప్ప గ్రంథం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, జీవన విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ గ్రంథం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉద్దేశాలను కలిగి ఉంది. ఇది కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం నేపథ్యంలో చెప్పబడింది. ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక గొప్ప పోరాటం. ఈ యుద్ధంలో పాండవులు మరియు కౌరవులు అనే ఇద్దరు సోదరుల సమూహాలు పోరాడుకున్నాయి. పాండవులు ధర్మం పక్షాన ఉండగా కౌరవులు అధర్మం పక్షాననున్నారు. భగవద్గీతలో మొదటి అధ్యాయం యుద్ధం ప్రారంభానికి ముందు రెండు వైపులా ఉన్న సైన్యాలను వర్ణిస్తుంది. ఈ సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. శ్లోకాలు 10 నుండి 12 వరకు దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడితో తన సైన్యం యొక్క బలాన్ని గురించి గర్వంగా చెప్పుకునే దృశ్యాన్ని వివరిస్తాయి. దుర్యోధనుడు తన సైన్యాన్ని చూసి గర్వంగా ఉన్నాడు, కానీ అతని గర్వం అతనికి అనర్వం తెచ్చింది. విభాగం 2 దుర్యోధనుడి సైనిక బలంపై గర్వం. ఈ విభాగంలో దుర్యోధనుడు తన సైనిక బలంపై ఎంత గర్వంగా ఉన్నాడో తెలుసుకుందాం. 10వ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహారథులను ఎత్తి చూపుతాడు. అతను తన సైన్యంలో ఉన్న వీరుల శక్తి సామర్థ్యాలను వివరించడానికి చాలా ఉత్సాహంగా ఉంటాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వీరుల గురించి గర్వంగా చెప్పుకుంటాడు. ఈ మహారథులు యుద్ధంలో అపారమైన శక్తి, ధైర్యం చూపిస్తారని అతను నమ్ముతాడు. తన సైన్యం బలం చూసి పాండవులు ఖచ్చితంగా ఓడిపోతారని అతను నమ్ముతాడు. అతని సైన్యం యొక్క అద్భుతమైన శక్తి పాండవులను భయపెడుతుందని అతను భావిస్తాడు. అతని గర్వం అతనికి యుద్ధం యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడానికి అనుమతించదు. అతని అహంకారం అతనికి నిజమైన ప్రమాదాలను గ్రహించడానికి అడ్డంకిగా మారుతుంది. విభాగం 3 భీష్ముని రక్షణకు దుర్యోధనుడి వ్యూహం. 11వ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యానికి ఒక వ్యూహాన్ని సూచిస్తాడు. భీష్ముడిని రక్షించడానికి అందరూ కలిసి పోరాడాలని ఆదేశిస్తాడు. భీష్ముడు కౌరవ సైన్యంలో అత్యంత బలమైన యోధుడు మరియు అతనిని రక్షించడం వారి విజయానికి కీలకని దుర్యోధనుడు నమ్ముతాడు. ఇక్కడ దుర్యోధనుడు వ్యూహరచన యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాడు. విభాగం 4 భీష్ముని శంఖనాదం విజయానికి నాంది. ఈ శంఖనాదం యుద్ధానికి ఒక సంకేతం, ఒక శక్తివంతమైన ప్రారంభం. 12వ శ్లోకంలో భీష్ముడు తన శంఖం పూరిస్తాడు. ఈ శంఖనాదం యుద్ధం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు ఇది కౌరవ సైన్యానికి ఒక శక్తివంతమైన సంకేతం. ఈ శంఖనాదం యుద్ధం ప్రారంభాన్ని సూచిస్తుంది. భీష్ముడి శంఖనాదం కౌరవ సైన్యానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మరియు వారిని యుద్ధానికి సన్నద్ధం చేస్తుంది. ఇది కౌరవ సైన్యానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మరియు వారిని మరింత ధైర్యంగా మారుస్తుంది. అదే సమయంలో పాండవుల హృదయాల్లో భయాన్ని నింపుతుంది. పాండవులు భీష్ముడి శంఖనాదం విని భయపడతారు మరియు వారి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. భీష్ముడి శంఖనాదం అతని అచనన దిచ్చత్ సంకల్పానికి మరియు యుద్ధంలో విజయం సాధించాలనే అతని నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ శంఖనాదం భీష్ముడి శక్తి, ధైర్యం మరియు అతని యుద్ధ నైపుణ్యాలను ప్రతిబింబిస్తుంది. విభాగం 5 ఆత్మవిశ్వాసం మరియు వ్యూహరచన యొక్క ప్రాముఖ్యత. ఈ శ్లోకాలు మనకు ఆత్మవిశ్వాసం మరియు వ్యూహరచన యొక్క ప్రాముఖ్యతను నేర్పుతాయి. అయితే గర్వం మరియు అహంకారం ఎల్లప్పుడూ వినాశనానికి దారితీస్తాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. దుర్యోధనుడి ఆత్మవిశ్వాసం అతని గర్వంలో మునిగిపోయింది, చివరికి అతని నాశనానికి దారితీసింది. విభాగం 6 భగవద్గీత నుండి నేర్చుకున్న పాఠాలు. భగవద్గీత మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ శ్లోకాలు మన ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మన లక్ష్యాలను సాధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేర్పుతాయి. అయితే మన విజయాలు మన తలకు ఎక్కకుండా చూసుకోవాలి, ఎందుకంటే గర్వం ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.